ఎముకలకి సంబంధించినటువంటి ఒక విశేషం ఆ మంత్రంలో ఉంటుంది. అంటే మనకి కాళ్ళ నొప్పులు 80 ఏళ్ళు వచ్చినా చాలాసేపు కూర్చున్నాను కానీ మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది, కాస్త కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది. అంటే రాహువు కనుక సరిగా ఉంటే పూర్తిగానే ఉండేవాడిని. అంటే రాహు కొద్దిగా మనకి బాగా లేదని అర్థం అన్నమాట. రాహు ఈ మోకాళ్ళ మీదకి అధిపతి వాడు. కాళ్ళకి ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా రాహువే. కాబట్టి రాహు యొక్క అనుగ్రహం తగ్గితే అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే రాహువు మనకి అనుకూలం అవుతాడు. అది ఆరోగ్యం సంబంధమైనటువంటి యొక్క విశేషం. ఇది ఎక్కడ మనకి తెలిసింది అంటే ముత్తుస్వామి దీక్షితులు గారని ఒక గొప్ప విద్వాంసుడు ఉన్నాడు, సంగీత విద్వాంసుడు. ఆయన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి ముగ్గురు వాళ్ళు సంగీత త్రయం వాళ్ళు. దాంట్లో ముత్తుస్వామి దీక్షితుల వారు మనం చదవబోయేటువంటి యొక్క నవావరణలకి కూడా 9 కీర్తనలు రాశాడు. మీరు ఎక్కడైనా సరే చక్కగా చదువుకోండి. నవావరణ కీర్తనలు ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలు అంటే లభిస్తాయి. మనకేం కంఠం అక్కర్లా, నా పోటీ వాడు పాడితే పారిపోతారు అందరూ. కంఠం అక్కర్లా, స్వరజ్ఞానం అక్కర్లా, చక్కగా చూసి సాహిత్యం చదువుకుందాం చాలు, ఆనందంగా ఉంటుంది. ఆ నవావరణ కీర్తనలు ఆయన రాశాడు. మొట్టమొదటి ధ్యానంగా ఒక కీర్తన రాశాడు 10, తర్వాత ఫలశ్రుతి ఇంకోటి రాశాడు. మొత్తం 11 కీర్తనలు ముత్తుస్వామి దీక్షితుల వారు రాశారు. ఆయన యొక్క శిష్యుడు ఒకతను ఉన్నాడు. ఆ శిష్యుడు శుద్ధమందళం తంబి అని వాడి పేరు. వాడు కూడా నేర్చుకుంటున్నాడు ఆయన దగ్గర. నేర్చుకుంటూ ఉండగా వాడికి ఒక మాట కడుపులో నొప్పి వచ్చింది. పాపం కడుపులో నొప్పి వచ్చినప్పుడు గురువుగారితో చెప్పారు, అయ్యా ఇట్లా జరుగుతోందండి అని చెప్పనని. అప్పుడు రాశాడు ఈ యొక్క నవావరణ కీర్తనని. ముత్తుస్వామి దీక్షితుల వారు శిష్యుడికి కడుపు నొప్పి వస్తే రాసినటువంటిది. అమ్మవారు ఎదురుకుండా కూర్చుని రాశాడు. అవి వాడికి కడుపు నొప్పి కాస్త మాయమైపోయింది, అప్పుడే తగ్గిపోయింది. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటువంటి యొక్క మహాతల్లి ఈవిడే. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతన్నారు. ఆరోగ్యం ఇవ్వాలంటే సూర్యుడు మనకి, సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ సూర్యభగవానుడికి కూడా అటువంటి సత్తా స్ఫూర్తిని, శక్తిని ఇచ్చేటువంటిది సర్వం శక్తిమయం జగత్ అన్నారు. మొత్తం అంతా ఇదే. తర్వాత మీకు విష్ణుమూర్తికి ఈవిడికి ఏమిటండి, విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు జగద్గురు శంకరాచార్యుల వారు. అలాగే లలిత సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు శంకరాచార్యుల వారు. కానీ శివసహస్రనామానికి రాయలే. ఏంటండి అని చెప్పని అనుకున్నారు అందరూ కూడా. శివసహస్రనామానికి రాయకుండా వీళ్ళు రెంటికి రాశాడు. ఈ రెంటికి విదేశం ఏంటంటే విష్ణుమూర్తిను అమ్మవారిది రెండు ఒకటే. ఎలాగ తెలుసునా అండి, అమ్మవారి శక్తి ఒక తిరగలి ఉంది. ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి లేండి, పూర్వం తిరగలిలో కింద రాయి స్టాటిక్, కింద రాయి కిందగానే ఉంటుంది, పైనది తిరుగుతూ ఉంటుంది. దాంట్లో గింజలు పోస్తే మనకి పిండి వచ్చేది. అంటే కిందది బేస్, మూలం అమ్మవారు శక్తి. ఈ శక్తి కనుక ఆధారం ఉంటేనే కానీ పైది తిరగదు. శక్తి కింద ఆధారం లేకపోతే పైది ఏం తిరుగుతుంది? అందుకని ఈ రెంటికి కూడా అనుసంధానం చేసేటువంటిది మహాశక్తి అన్నమాట. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ. మహాశివుడు ఆలంబనం చేసుకుని ఉంటాడు అమ్మవారిని. అలాగే శివుడు, ఈ శక్తి శివుణ్ణి ఆలంబనంగా ఉంటుంది. అందుకనే శివశక్తి ఆయుక్త్యం అన్నాడు ఆ శంకరాచార్యుల వారు. వాళ్ళిద్దరికీ కూడా ఆ సామరస్యం అది. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. కాబట్టి ఒకళ్ళని మనం ఆరాధన చేస్తూ ఉంటే బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురిని కూడా ఈవిడే శక్తినిస్తుంది వాళ్ళకి. అటువంటి దృష్టి కార్యక్రమాన్ని చేయించేది అమ్మవారు అన్నమాట, మహాశక్తి స్వరూపిణి అని చెప్పనని. తర్వాత వారికి ఈ అమ్మని ఆరాధించినటువంటి వాళ్ళకి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. శ్యామశాస్త్రి వారు గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన భార్య పోయింది. అందరూ కూడా వచ్చి పలకరిస్తున్నారు. శ్యామశాస్త్రి వారు, అయ్యా మీకు ఇటువంటిది కలిగింది అని చెప్పనని. ఆయన నవ్వుతూ అన్నాడు, 6 నెలల భాగ్యానికి ఇదే ఉందిలే అని చెప్పని అన్నాడు. 6 నెలల భాగ్యానికి ఆర్తి దేనికి అన్నాడు. ఎవడికి అర్థం కాల, అయిపోయింది. దాని తర్వాత అప్పుడు
అందరూ కూడా 6 నెలలు పోయిన తర్వాత శ్యామశాస్త్రి వారు స్వర్గస్థుడైనాడు. అంటే ఆ తల్లి కామాక్షి వరప్రసాది ఆయన. అటువంటి కామాక్షి తల్లి ఈ లలితా పరమేశ్వరి దేవి అందరూ కూడా మహాశక్తి సంపన్నులు. అటువంటి భాగ్యాన్ని మీరు పొందారు, మీ ద్వారా మేము కూడా పొందామనేటువంటిది మీకు మనవి చేసుకుంటూ, మీకు అందరికీ కూడా ఒక్క మాట, తల్లులు మీలోనే ఈ యొక్క లలితా పరమేశ్వరి అమ్మవారిని చూసుకుంటూ అందరికీ కూడా మీకందరికీ కూడా నమోవాకములు చేస్తూ అర్పిస్తూ ఉన్నాను. ఓం. పుష్కరాల్లో ఉన్నాం ఇప్పుడు. చాలా ఆశ్చర్యంగా ఉంది మీకు. పుష్కరాల్లో ఉన్నాం మనం అక్కడికి వెళ్ళవలసినటువంటి దీని లేకుండా పుష్కరాలు స్నానాలు చేసినటువంటి వారికి ఏ విధమైనటువంటి యొక్క పుణ్యం లభిస్తుందో మనకి ఆ పుణ్యం అంతా కూడా లభించింది ఇప్పుడు. ఎందుకండి అలా చెప్తున్నారు మీరు అని చెప్పి మీరు అనుకోవచ్చు. పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. పుష్కరములు అంటే జలములు, జలముల యందు ఈక్షణము కలిగినటువంటిది పరమేశ్వరి. ఆవిడ స్వరూపమే జలములన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయంటే మనమందరం పుష్కరంలో స్నానం చేస్తున్నట్టా కాదా? అందరం పుష్కరాలను ఇప్పుడు నర్మదా నదిలో పుష్కరముల దగ్గర మనం ఉన్నామని అర్థం. ఆ తల్లి యొక్క అనుగ్రహం మూలంగా మనకి ఓపిక లేక వెళ్ళకపోవచ్చు, కారణాలు వేరేనా అవ్వచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం కూడా మనం పుష్కరాల్లోనే ఉన్నట్టు లెక్క. పూజ్య పుష్కర పుష్కరేక్షణ అనేటువంటిది గొప్ప విశేషం అమ్మవారి యొక్క నామం. తర్వాత గురుమూర్తిర్గుణనిధిర్గోమాత గుహజన్మభూ. గురువు అండి, ఆధ్యాత్మిక గురువులు వేరు, కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ చెప్పేటువంటి ఉపాధ్యాయులు వారు వేరు. ఆధ్యాత్మికమైనటువంటి గురువు ఎవరు? మనకి ఏదో కొంత పీఠాధిపతులు మఠాధిపతులు వాళ్ళు ఉంటారు, మన గురువుగారులు కొంతమంది ఉంటారు, ఆధ్యాత్మిక విద్యను చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళకంటే కూడా ఈ అమ్మవారు గొప్ప విశేషమైనటువంటిది. ఆవిడే మనకి గురుమూర్తి, గురుస్వరూపం ఆవిడ. మనం ఆవిడనే గురువుగా కూడా ఎంచుకొని, సద్గురువు ఆవిడని గురువుగా ఎంచుకొని మన యొక్క జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ గుణనిధిర్ గోమాత గుహజన్మభూ అనేటువంటి యొక్క నామంలో చాలా గొప్ప విశేషం ఉంది. కాబట్టి పుష్కర ఫలితం మనకి లభించింది. గురువుగారి యొక్క అనుగ్రహం కూడా మనకి లభించింది. గురువు అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు. బృహస్పతి యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఆ 3 యొక్క రూపాలు కూడా గురువుగారే. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. మరి ఈయనెవరు? గురు సాక్షాత్ అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా అతీతమైనటువంటి యొక్క మహాశక్తి. ఆ శక్తే ఈవిడే అని చెప్పినని అటువంటి యొక్క విశేషాలు మనం చెప్పుకున్నాం. ఎక్కువ వ్యాఖ్యానం చేస్తే కుదరదు, మళ్ళా ఇంకా కార్యక్రమంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క విశేషాన్ని మనం ఇవాళ చెప్పుకున్నాం. పుష్కర స్నానంలో కూడా మనం ఇప్పుడు